అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. सह कुटुंबानासगोत्रोद्भवाय सनातन गोत्रोद्भवस्य रत्नमाचार्यनामधेयस्य कुलम्बानामधेयस्य राघवेन्द्रनामधेयस्य पद्मावतीनामधेयस्य सुचित्रनामधेयस्य सौगन्धिकानाम्ने सह कुटुंबानां भारद्वाजगोत्रोद्भवस्य सीतारामचन्द्रस्वामिनस्य लक्ष्मीनामधेयस्य सह कुटुंबानासगोत्रोद्भवस्य कुटुंबनल्लगोत्रोद्भवस्य जालवेंकटरेड्डिनामधेयस्य विडदानाम्ने रघुनामधेयस्य श्रुतिनाम्ने अक्षितनामधेयस्य ध्यानाम्ने सह कुटुंबानां तुल्यमहामृगोत्रोद्भवस्य कट्लय्यनामधेयस्य चक्रीनामधेयस्य अखिलानाम्ने श्रीकरनामधेयस्य सह कुटुंबानां भस्मनीटिगोत्रोद्भवस्य प्रकाशनामधेयस्य गायत्री देवी. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం మహాగణాధిపతయే నమః. నమస్కారం అండి. యాదాద్రి చోటుపల్ల ఉన్నటువంటి అమ్మా నాన్న నదల శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రములు ఉన్నటువంటి మతీస్తంతులైనటువంటి యొక్క 600 మంది అనాథలకు అభాగ్యులకు ఈరోజు అనగా స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరము మాఘమాసము శుభతిథి శుభనక్షరము 17/2/2024 రామంతాపూర్ వాస్తవ్యులు శుభ గోత్రోద్భవశిలో టీఎస్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు అదేవిధముగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా టీఎస్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవవిధముగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి.
అందరికీ నమస్కారం. నా పేరు కేదారేశ్వరరావు. మేము రామంతపూర్ హైదరాబాద్ నుంచి వచ్చాం. మేము ఒక అసోసియేషన్ తరఫున 2 అసోసియేషన్ తరఫున ఇక్కడికి వచ్చాం. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒకటి, రెండవది తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రామంతపూర్ యూనిట్ ఒకటి. ఈ 2 అసోసియేషన్ తరఫున మనం అందరూ ఈ అనాథాశ్రమం గురించి మాకు తెలిసి చూసి చాలా ఆనందంగా ఉంది. చాలా మెచ్చుకుని ఒకసారి స్వయంగా రావాలని అనుకున్నాం. అందరి తరఫున కూడా కొంత అమౌంట్ కూడా కలెక్ట్ చేసి 20,000 రూపీస్ ఈ అన్నదానానికి ఇవ్వడం జరిగింది. అలాగే 25 కేజీల బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. అందరూ ఇదంతా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి ఆర్ఫన్స్ అసలు ఏంటో, ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఎలా నిలబడాలో కూడా తెలియటువంటి ఇటువంటి పేదలని రోడ్లమ్మడి తిరిగి వాళ్ళని తీసుకొచ్చి చూపించడం అన్నది చాలా గొప్ప. చాలామంది ఆశ్రమాలు ఉంటాయి, కానీ ఈ విధంగా రియల్ సర్వీస్ అని అనిపించింది మాకు. కొంతమంది డూప్లికేట్లు ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. అట్లా కాకుండా ఇది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సర్వీస్ చేసినట్టు మానవ సేవే మాధవ సేవ అంటారు. ఇటువంటి మానవులు చేస్తేనే భగవంతుడు సేవ చేసినటువంటి ఫీల్ అవుతున్నాం. ఆ విధంగా మేమంతా కూడా ఒక 12 మంది స్వయంగా చూడాలని వచ్చాం. ఇవి కాకుండా కొంతమంది ఇంట్లో కూడా ఉండి వాళ్ళు మాకు ద్వారా కొన్ని బట్టలు, రగ్గులు, చీరలు ఇట్లాంటివన్నీ కూడా పంపించడం జరిగింది. అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇంకా ఇవ్వాలనే ఉత్సాహంతో ఉన్నాయి. చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఇంకా ముందు అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి మీ అందరూ కూడా ఉన్నారు. మా మిత్రులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సంతోషం. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత, ఈ అనాథలను అభాగ్యులను చూసిన తర్వాత స్వయంగా మాకు అనిపించింది ఏంటంటే ఇంకా ఏదో వాళ్లకు చేయాలనిపిస్తుంది. కనుక మేము ఇంకా ముందు కూడా ఫ్యూచర్లో కూడా ఏదో కొన్ని రిక్వైర్మెంట్స్ వారు చెప్పారు, వాటిని మళ్ళీ ఫుల్ఫిల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని కూడా మేము చెప్పడం జరుగుతుంది. నా పేరు వెంకటరెడ్డి. మేము రామంతపూర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ నుంచి వచ్చాము. మా దగ్గర రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా ఉన్నది. మేము అందరం ఒకసారి ఇది చాలా పెద్దగా అమ్మానాన్నలది చాలా పెద్ద ఆశ్రమం ఉన్నదని చూడాలని అనుకున్నాము. అందరం కలిసి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మాకు చూస్తుంటే వీళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారబ్బా, ఇంతమందిని ఎట్లా కలెక్ట్ చేసి ఇది చేస్తున్నారని మాకు చాలా ఇది అనిపించింది. ఇక ముందు కూడా మాకు చేతనైన సహాయం తప్పకుండా చేద్దామని అనుకుంటున్నాము. చాలా బాగా ఉన్నది, బిల్డింగ్ కూడా చాలా మంచిగా కట్టారు. చాలా ఇంకొన్ని వసతులు తక్కువ ఉన్నాయన్నారు. వాటిని ఎవరైనా మా తరఫున ఎవరైనా ఫుల్ఫిల్ చేయగలిగితే చేయించుదామనే ఆలోచనతో మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు రామరెడ్డి, రామంతపూర్ నివాసిని. ఈ సీనియర్ అసోసియేషన్ తరఫున మేము అందరం వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అవగాహన ఒకటి ఏర్పడ్డది. ఏదో రూపకంగా హెల్ప్ చేయాలని ఛాయశక్తులు మేము మళ్ళీ మా బంధుమిత్రులు వాళ్ళకు కూడా చెప్పి వీలైనంత వరకు సహాయం చేస్తామని తప్పకుండా నెరవేరుస్తాం. నా పేరు రాజారెడ్డి, రామంతపూరు. చూస్తే మానవత్వం ఎట్లా ఉంటుందని తెలుస్తుంది. ముందు సాయం చేస్తానని అనుకుంటున్నా. మా పేరు రత్నమాచారి, రామంతపూర్ పిఎస్ కాలనీ నుంచి వచ్చినాము. సీనియర్ సిటిజన్ మా భవన్ నుంచి వచ్చినాము. ఇక్కడ వచ్చి చూసిన కాడ నుంచి వీళ్ళందరికీ మీరు ఎట్లా సేవ చేస్తున్నారు అనేది మాకు విచిత్రంగా అనిపిస్తుంది. మీ సేవలో మేము కూడా పాల్గొనాలి, ఇంకా కూడా డెవలప్ చేయాలని మా ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చినాం. ఇంకా కూడా ప్రయత్నం చేస్తామని మేము ఉద్దేశంతో మీతో దగ్గరికి వచ్చి మేము వివరిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఎప్పటి నుంచో ఇది రావాలని అనుకుంటున్నాను. టీవీలో చూస్తూ అడ్వర్టైజ్మెంట్ చూశాక ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది, చూడాలి, కనీసం నా వంతు ఇది కూడా నేను ఏదో చేయాలి అనే తపనతో ఉండేదాన్ని. కానీ ఈరోజు అనుకోకుండా ఈ తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున నేను రావటం జరిగింది. దానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. ఇంతమంది జనాలకి ఇంత ఆర్గనైజ్ చేస్తూ చాలా బాగా చేస్తున్నారు. స్టాఫ్ కానీ అంతా చాలా బాగుంది. ఇంత ఇది చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళా వచ్చి ఏదైనా నాకు చేతనైనంత సహాయం చేసి దీనిలో పాలు పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళ కొరకు ఒక టెంపుల్ కడుతున్నారు, శివాలయం. వీళ్ళకి మెడిటేషన్ కొరకు వీళ్ళందరూ చాలా ధ్యానం చేసుకోవడానికి చాలా మంచి ఆలయం కట్టడానికి వీళ్ళు పునాది వేశారు. అది చాలా సంతోషము. అదొకటే కాకుండా ఇంకా వీళ్ళు అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది, అది ఇంతమందిని వాళ్ళని అనాథలను ఇంతమందిని ఆదుకోవడం ఎట్లా పాసిబుల్ అవుతుందని మేము బాగా ఆశ్చర్యపోతున్నాం. అది
ఇంకా ఈ శివాలయం కూడా వెళ్తున్నారు. దాన్ని మాకు చేతనైన సహాయం మేము కూడా చేద్దామని అనుకుంటున్నాము. ఇక్కడ ఏదైనా ఏ కార్యక్రమానికైనా కానీ మాకు చేతనైన సహాయం చేయాలని మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాము. మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున సభ్యులందరి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం